దేశంలోనే తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ గర్భంలో ఇది కట్టబోతున్నారు. సెక్యూరిటీ పరంగా ఉపయోగం, సేమ్ టైం పర్యావరణ పరంగా ఉపయోగం, మన సైన్యానికి అద్భుతమైనటువంటి అవకాశం, ప్రజలకు ఉపయోగం. బ్రహ్మపుత్ర నదీ గర్భంలో 15.8 కిలోమీటర్లు ట్విన్ ట్యూబ్ సొరంగంతో కూడిన 33.7 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టుకి 18,662 కోట్లు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఇది జాతీయ రహదారి 15లోని గోహ్పూర్ని, జాతీయ రహదారి 715లోని నుమాలీగర్ని కలుపుతుంది. రెండు నగరాల మధ్య దూరం 240 కిలోమీటర్ల నుంచి 334 కిలోమీటర్లకు తగ్గిపోబోతోంది. ప్రయాణ సమయం 6 గంటల నుంచి 20 నిమిషాలకి తగ్గుతుంది. ఆ చుట్టూ తిరిగి వెళ్ళేటటువంటి పని తగ్గిపోతుంది అనమాట. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను. ఈ వెళ్ళేటటువంటి సందులు ఇదివరకు విజయవాడలోకి వెళ్ళి గుంటూరు నుంచి బయలుదేరితే విజయవాడలోకి వెళ్ళి, విజయవాడలో నుంచి ఆ కనకదుర్గ వారధి నుంచి కృష్ణలంకలో నుంచి వెళ్ళి బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కి దిగి ఆ తర్వాత భవానీపురం మీద నుంచి గోలపూడి మీదుగా వెళ్ళాలి, గుడ్డుపల్లి అటు నుంచి. ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్గా అది దాదాపు 1 అవర్ ట్రాఫిక్ ఉంటుంది, 1 అవర్ పడుతుంది. అదే ఇక్కడ టోల్గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోతే మన కాజా టోల్గేట్ దగ్గర నుంచి 15 నిమిషాల్లో వెళ్ళిపోయాం. అంటే 1 అవర్ నాకు ట్రాఫిక్ కలిసి వచ్చిందనమాట. ప్లస్ జర్నీ కూడా కలిసి వచ్చింది. ఇట్లా చుట్టూ తిరిగితే 45 కిలోమీటర్ల దాకా వస్తే ఇటైతే 19 కిలోమీటర్లు వెళ్ళిపోయిందని. అట్లాగా ఇప్పుడు ఇదైతే ఏకంగా 240 కిలోమీటర్ల దూరాన్ని 34 కిలోమీటర్లు తగ్గించేస్తుంది. అందుకనే అంత పెద్ద తేడా అనమాట.